ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారన్న? అసలు ఎందుకు ఇది లేట్ అవుతా ఉంది? అన్న లేట్ అవుతుంది అంటే అది ఎవరి వల్ల అవుతుందో మాకు తెలియదు. మేమైతే లేట్ అవుతుంది కాబట్టి మేము ఇంతవరకు రాగలిగినాం. మా సమస్యను తెలపడానికే రాగలిగినాం. మేము అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని దాదాపు 4 నెలలు కావాల్సి వచ్చింది. 4 నెలల తర్వాత కూడా మాకు జాయినింగ్ ఆర్డర్ అనేది రావట్లేదు. ప్లస్ మేము ప్రైవేట్ కాలేజీలో కూడా చేయలేకపోతున్నాం. ఎందుకంటే 1 ఇయర్ బాండ్ అడుగుతున్నారు వాళ్ళు. సో 1 ఇయర్ బాండ్ మేము రాసి ఇవ్వలేము. మధ్యలో వెళ్ళిపోతే ఎట్లా అనే క్వశ్చన్ వస్తుంది అక్కడ ప్రైవేట్ నుంచి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్లో వెళ్దామా అంటే మాకు జాయినింగ్ ఆర్డర్స్ రాలేవు. సో ఇది మా ప్రధాన సమస్య. కాబట్టి దీన్ని వీలైనంత తొందరగా పరిష్కరించాలని రేవంత్ అన్నను కోరుతున్నాము. అట్లనే మేము తొందరగా జాబ్లలో వస్తేనే కదన్న మేము సిలబస్ కంప్లీట్ చేసేది, మా గురుకుల విద్యార్థులకు మంచి మంచి ర్యాంకులు తెప్పించేది. ఇవన్నీ అన్న అనుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. మాకు జాబ్ వచ్చిన సాటిస్ఫాక్షన్ అన్న ఉంచండి అన్న. లేదంటే నిరుద్యోగులుగా ఎట్లా పోరాడామో, నిరుద్యోగుల సమస్య వల్ల ఎట్లా గత ప్రభుత్వం కూలిపోయిందో అలాంటి పరిస్థితి రానివ్వకండి. ఎందుకంటే 9210 పోస్టులు, 9200 మంది అభ్యర్థులు ఇప్పుడు సంతోషం లేరు, బాధపడుతున్నారు. ఎందుకోసం అంటే ఎక్కడ పోస్టింగ్ లేదు కాబట్టి. సో ఆర్థికంగా నష్టపోయినాము, ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నాము. మేము ఖాళీగా ఉన్నాము, ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ సమస్యను గుర్తించి మాకు తొందరగా వీలైనంత తొందరగా పోస్టింగ్ ఇప్పించాలని అన్నను కోరుతున్నాము. ఎందుకు మీరు గత కొన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తారు, సీఎం గారి దృష్టికి పోతలేదా, లేకపోతే నిజంగా కావాలని ఏమైనా జాప్యం అవుతుందండి? అంటే దీన్ని ఎవరు వెనుకకి లాగుతున్నారు అంటే మాకు అర్థమైతే లేదన్న. నిజంగా సీఎం దృష్టికి వెళ్ళనట్టుంది ఈ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, సీనియర్స్ కావచ్చు, వాళ్ళు మరి ప్రభుత్వానికి ఏం అడ్వైజ్ ఇస్తున్నారో ఏమో మాకు తెలియదు. మరి దానివల్ల జాప్యం అవుతుందా లేదంటే ఎవరో కావాలని జాప్యం చేస్తున్నారో మాకైతే తెలియదన్న. సో ఎవరు చేసినా సరే అన్నకు డైరెక్ట్గా, రేవంత్ అన్నకు డైరెక్ట్గా విన్నవిస్తే మా సమస్య తెలుస్తుందని చెప్పేసి మేము ఇక్కడ వరకు రావడం జరిగిందన్న. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ కాకుండా మీ ఫ్యామిలీలో ఇప్పుడు పిల్లలు ఉన్నా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. సో చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అది ఒక రోజులో ఆర్డర్ అంటే జీవో పాస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎందుకు జాప్యం జరుగుతుంది? అది తెలియదన్నా. మా పిల్లల సమస్య అది. మరి ఇప్పుడు మేము ఈ మల్టీజోన్ పోస్టులు అన్నాను, మాకు జేఎల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, డిఎల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మల్టీజోన్ పోస్టులు ఉన్నారు. అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మా బాబు ఇక్కడ చదువుతున్నాడు అంటే నెక్స్ట్ ఎక్కడ వేయాలో నాకు అర్థమైతే లేదు. ఎందుకు అంటే నా పోస్టింగే కన్ఫర్మ్ కాలేదు. అట్లా ఒకవేళ వేసినా కానీ మళ్ళీ మీరు పోస్టింగ్ కాక వేరే కాడ వస్తే మళ్ళీ వేరే కాడికి పోయే పరిస్థితి, వేరే కాడికి ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, రూమ్ చేంజ్ చేయాల్సిందే, రూమ్ షిఫ్ట్ చేయాలా, ఎడ్యుకేషన్ షిఫ్ట్ చేయాలా, పిల్లల్ని షిఫ్ట్ చేయాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్న. కాబట్టి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. మా బాధ ఏంటంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. సో ఏదైనా అకాడమిక్ ఇయర్ ముందుగా ఉన్నప్పుడే చేసుకోవడం మంచిది కదన్న. అందుకే మేము ఇక్కడి వరకు రావడం జరిగింది. ఇక్కడ ధర్నా అయితే చేస్తూ ఉన్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి గారి నివాసంలో వెళ్ళి వచ్చారు. ఏం చర్చించారు, అసలు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న అసలు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, మీకు ఏం భరోసా ఇచ్చింది? అయితే మాకు మార్చి 4వ తారీఖున ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున అందరికీ కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 8304 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అయితే మేము అదే విషయం చెప్పినాం. దాంట్లో 60 రోజులు మాత్రమే కాలం ఇచ్చారు. 60 డేస్లో మీరు జాయిన్ కావాలని చెప్పారు. సార్ ఆల్రెడీ 60 డేస్ అయిపోయింది, 100 డేస్ అయింది, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. గురుకులకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మిడిల్ ఏజ్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఎక్కడ జాయిన్ కావాలో అర్థం కావట్లేదు సార్. రేపు పోస్టింగ్ ఇస్తే మళ్ళీ వేరే ప్లేస్కి పోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ అయింది. కాబట్టి దయచేసి వెంటనే మీరు ఈ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేటట్లు ప్లాన్ చేయమని చెప్పినాం. వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఉన్నవి, మీకంటే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాము, మేమంతా మాట్లాడినాము, కలెక్టర్ నుంచి జరుగుతూ ఉంది ప్రాసెస్. సో అది ఒక 25 డేస్ పడుతుంది. అది అయిపోగానే మీకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చామని ఒక భరోసా ఇచ్చారు. మీకు అప్పుడప్పుడు మీకు కావాలంటే మాకు ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు అందిస్తూ ఉంటామని చెప్పి ఒక నెంబర్, సీఎం ఆఫీస్ నెంబర్ ఇచ్చారన్నమాట. సో అది జరిగింది ఎగ్జాక్ట్. మరి ఇంకా 25 డేస్ అంటే ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి స్కూల్స్, ఇంకా 25 డేస్ అంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో మేము అదే చెప్పినాం. మా పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థ ఈ అకాడమిక్ ఇయర్ జూన్ 12 స్టార్ట్ అయింది. ఆల్రెడీ గత ఇయర్ నుంచి కూడా విద్యా వ్యవస్థ భ్రష్టపడిపోతుంది ఉపాధ్యాయులు లేక. కాబట్టి దయచేసి వెంటనే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినాం. కానీ వాళ్ళు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు, వాళ్ళకి తప్పకుండా ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలి, అందువల్ల మీకు లేట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అన్ని సొసైటీలకు కూడా ఒక 25 డేస్లో ఇస్తామని మాట ఇచ్చారు. ఎవరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా లేదంటే జైపాల్ రెడ్డి గారు మాట్లాడారు. జైపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రాలేరా? రేవంత్ రెడ్డి సార్ మాకు కలవలేదు, ఆయన మాట్లాడలేదు. సో ఆయన పిఏ మాట్లాడాడు, జైపాల్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఇది పరిస్థితి. ఇంకా 25 డేస్ ఆగండి, సో మీ సమస్యకు పరిష్కారం చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి నివాసం నుంచి ఆర్డర్స్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో కెమెరామెన్ శ్రీకాంత్తో సతీష్, హైదరాబాద్.